హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కర్రీ పాయింట్ స్టైల్లో పొటాటో ముద్దకూరను చూపించబోతున్నానండి. మనకి క్యాటరింగ్స్లో కానీ మనకి కర్రీ పాయింట్లో అలాగే పెళ్లి ఫంక్షన్స్లో పెట్టే పొటాటో ముద్దకూరని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీ, పూరి ఇలా అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి అచ్చం ఫంక్షన్స్లో తినే టేస్ట్తోనే ఈ కర్రీని చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే పోపు గింజలు 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు కానీ మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపు మొత్తాన్ని చక్కగా వేయించుకోవాలండి. పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కారానికి తగినట్టుగా ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకోవాలండి. ఈ పొటాటో ముద్దకూరకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. నేను ఇక్కడ 5 బంగాళదుంపల్ని తీసుకున్నాను. దానికి గాను 3 ఉల్లిపాయల్ని తీసుకుని ఇలా కట్ చేసుకుని వేయించుకున్నానండి. ఉల్లిపాయలు చూసారు కదా, ఇక్కడ ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుని అది కూడా వేగిన తర్వాత ఇలా ఒక పావు స్పూన్ దాకా పసుపు, అలాగే కూర కారానికి తగినట్టుగా ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి గరం మసాలా పొడి కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా చిదుపుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 5 బంగాళాదుంపల్ని తీసుకున్నానండి. ఈ కూరకి 5 బంగాళాదుంపల్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. ఉడికించిన ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా చిదుపుకుంటూ వేసుకోవాలండి. బాగా మెత్తగా అవసరం లేదు. ఇలా కొద్దిగా బంగాళదుంప మనకి ముక్కలు కూడా కనిపించేట్టుగా చిదుపుకుని వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బంగాళదుంప ముక్కలకి పట్టుకునేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకుని ఈ బంగాళదుంప ముక్కలు కూడా కొద్దిగా పచ్చివాసన పోయి మనకి ఈ మసాలా అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఇలా కర్రీ వేగిపోయిన తర్వాత చివర్లో ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్న కరివేపాకును వేసుకోవచ్చండి. ఇది మీ ఆప్షను, నచ్చితే వేసుకోవచ్చు. కరివేపాకు ఇలా పచ్చిగా వేయటం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా తెలుస్తుందండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మనకి ఫంక్షన్స్లో పెట్టే బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి బయట క్యాటరింగ్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ చేస్తే మనకి ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుందండి. మనం ఇంట్లో చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఈ బంగాళదుంప ముద్దకూరని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.